విజయవాడ నగరం విలవిల్లాడుతుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పేద మధ్యతరగతి ప్రజలు కట్టుబట్టలతో వీధులు నిలబడ్డారు. నేలపై జలసంద్రం, మొహాన కన్నీటి సంద్రంతో దిక్కుతోచక నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడేం చేయాలో అర్థం కాక గగ్గోలు పెడుతున్నారు. ప్రతి ఒక్కరిది ఒకటే గాథ, సర్వం పోగొట్టుకున్న వ్యధ. ఇప్పుడేం చేయాలన్న సందిగ్ధత. బెజవాడ వరద బాధితుల ఆక్రందనలపై ఏబిఎన్ స్పాట్లైట్. భేషజాలు లేకుండా సర్వే జన సుఖినో భవంతు అంటూ సంతోషంగా కలిసిపోయే జనమున్న మహానగరం విజయవాడ ఇప్పుడు మౌనంగా రోధిస్తోంది. ఇళ్లున్నా నిలువ నీడలేని దుస్థితికి చేరిన తమ నగరవాసులను చూసి బెజవాడ సిటీ తల్లడిల్లిపోతోంది. పగవాడికి కూడా రాకూడని దుస్థితి తన ప్రజలకు వచ్చిందని ఆవేదనతో నగరమాత కుమిలిపోతోంది. ఉప్పెనలా దూసుకొచ్చిన వరద నీరు గంటల వ్యవధిలో ఆవాస ప్రాంతాలను ముంచెత్తి సర్వనాశనం చేసిన తీరును గుర్తు చేసుకుంటూ ఆహాకారాలు చేస్తోంది. ప్రకృతి ప్రకోపం, మానవ తప్పిదం కలిసి తన ప్రజలను దిక్కులేని వారిగా చేసిందంటూ బెజవాడ కనకదుర్గమ్మ కూడా ఆవేదన భరిత హృదయంతో కన్నీరు పెడుతోంది. కృష్ణమ్మ ఉద్ధృతిని ఆపలేకపోయానన్న నిస్సహాయతను వ్యక్తం చేయలేక మదన పడుతోంది. అందరినీ తనలో ఇమర్చుకునే బెజవాడ ఎప్పటికీ ఉపాధికి చిరునామానే. ఎక్కడా బతకలేని వారు సైతం విజయవాడలో లెగ్గు పెడితే పూట గడిచిపోతుందన్న ధైర్యంలో నగరంలోకి ఎంట్రీ ఇస్తారు. ఒక్కసారి వస్తే తిరిగి చూసే అవకాశం లేకుండా బెజవాడ మాత తనలో కలుపుకుంటుంది. కొన్ని రోజులు అద్దె ఇంటి తర్వాత వారికి బెజవాడే శాశ్వత నివాసమన్నట్లుగా సొంత ఇల్లు అమరుతోంది. ఇలా నగరం విస్తరించింది, జనాభా పెరిగింది. పక్కనే రాజధాని రావడంతో బెజవాడ బ్రాండ్ వాల్యూ కూడా పెరిగింది. దానితో మరికొన్ని వేల మంది వచ్చారనేందుకు సందేహించకూడదు. వచ్చిన ప్రతి ఒక్కరూ బెజవాడ నాదిరా అంటూ నగరాన్ని ఓన్ చేసుకున్నారు. తింటే గారెలే తినాలి, ఉంటే బెజవాడలో ఉండాలని తీర్మానించుకుని అక్కడే సెటిల్ అయిపోయారు. అలాంటి బెజవాడే ఇప్పుడు కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. విజయవాడ సురక్షితం అన్న ధీమాకు తూట్లు పొడుస్తూ వరద ఆ నగరాన్ని ముంచెత్తింది. తెచ్చుకుంది పాయే, సంపాదించింది పాయే అన్నట్లుగా ఒక వరదకు జనం నిలువు దోపిడీ ఇచ్చేశారు. కుడి, ఎడుమ, ఉత్తరం, దక్షిణం మిగిలింది శూన్యం అన్నట్లుగా వారి పరిస్థితి తయారైంది. దుర్గగుడిలో దర్శనం చేసుకోవాలన్న కోరిక లేదు. ప్రకాశం బ్యారేజీ దగ్గర ఆహ్లాదంగా గడపాలన్న ఆశ లేదు. కాసేపు బెంచ్ సర్కిల్ దగ్గరకు వెళ్లి రావాలన్న మూడూ కనిపించడం లేదు. నలుగురు పాత మిత్రులను పలకరించాలని కూడా అనిపించడం లేదు. ఇప్పుడు బెజవాడ ప్రజల్లో ఒక్కటే భయం. ఇవాళ గడిచేదెలా, రేపు జరిగేదెలా? ఇది వారి మదిలో మెదులుతున్న ఏకైక ప్రశ్న. ఎందుకంటే వరద ఇలా వచ్చి అలా వెళ్లలేదు. వరద శాశ్వత విషాదాన్ని మిగిల్చింది. ఒక్కో పూట తిండికి లేని పరిస్థితిని సృష్టిస్తూ బియ్యం బస్తాలను నాంచి పడేసింది. పప్పులను లాక్కు వెళ్ళింది. పాలు కాచుకోవడానికి వీలు లేకుండా గ్యాస్ బండలను తనతో తీసుకెళ్లిపోయింది. టీవీ పాయే, ఫ్రిడ్జ్ పాయే, వాషింగ్ మిషన్ దెబ్బతినిపాయే, కుర్చీలను ఇనుప సామాన్ల వాడికి వెయ్యాల్సి వచ్చే, ఫర్నిచర్ మొత్తం పాడైపాయే. వెరసి మిగిలిందేమిటంటే ఒంటి మీద బట్టలు, చేతిలో చంటి పిల్లలు. అందుకే దేవుడా, నా నగర ప్రజలకు ఎంత దుస్థితి వచ్చిందేమిటని బెజవాడ రోధిస్తోంది. బెజవాడలో 16 డివిజన్లు ముంపునకు గురయ్యాయి. అందులో 1,20,000 కుటుంబాలు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో రోడ్డుపై నిలబడ్డాయి. అంటే దాదాపు 4 లక్షల మంది బాధితులయ్యారని చెప్పక తప్పదు. సింగ్ నగర్, రామలింగేశ్వర్ నగర్, వాంబే కాలనీ, మార్కండేయ దేవినగర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాంతాలే ఉన్నాయి. వరద వస్తోందని తెలిసిన వెంటనే జనం ఇళ్లు వదిలి పరుగులు తీశారు. వెంట తీసుకెళ్లిందేమీ లేదు. ఇప్పుడు కాస్త నీళ్లు తగ్గాక చూస్తే ఏముంది,
మొత్తం పోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. 10 నిమిషాల్లోనే వచ్చేసింది. ఇంకా ఏం తీసుకునే అవకాశం లేదు. ఇక లేపయ్యేటప్పుడు గబగబా ఇంకా తలుపులు వేసేసుకుని ముందర బయటకు వచ్చేసాం మేము. ఇంకా వస్తే మొత్తం ఫస్ట్ ఫ్లోర్లో మేము అద్దుకుంటున్నాం. మొత్తం ఫస్ట్ ఫ్లోర్ పైకంటా వచ్చేసినాయి. ఇంకా మొత్తం తడిసిపోయినాయి. అన్ని పనిముట్లన్నీ కింద పడిపోయి ఇప్పుడు మా బాబు తలుపు తీసాడు, వెళ్ళాడు. అసలు మొత్తం ఏమీ లేవు. అన్నీ ఫ్రిడ్జు, అన్నీ వాషింగ్ మిషన్లో అన్నీ మొత్తం పడిపోయి కింద అసలు పగిలిపోయినాయి. అసలు ఏమీ లేవు. బీరువాలో సామాను అనేది పనికొస్తాయి అన్న ఇది లేదు, ఆశ లేదు. అని చెప్పి కొనుక్కున్నా. ఈ రోడ్లో 30 లక్షలు పెట్టి కొనుక్కున్నా. ఇట్లా వచ్చి మునిగిపోయింది. మరి ఏమవుతుందో ఏమంటో తెలియదు. నేను కొనుక్కుని ఇప్పుడు 2వ సంవత్సరం. ఇది 35 లక్షలు పెట్టి కొన్నా. మొత్తం మునిగిపోయిందండి ఫస్ట్ ఫ్లోర్ అంతా. సామాను పరిస్థితి ఏంటో తెలియదు. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా తెలియదు. వాళ్ళు ఏదన్నా మాకు సహాయం చేస్తే ఏదైనా కోలుకుంటామని అనుకుంటున్నాం. 50 ఏళ్ళ నుంచి కష్టపడి కొనుక్కొని సంపాదించుకొని ఇక్కడ కట్టుకున్న ఇల్లు వరద ముంచేసింది. అందరితో పాటే మనం అన్నీ ఇదైపోయినాయండి. ఫస్ట్ ఫ్లోర్ అంతా మునిగిపోయింది. మరి ఏమైందో ఏంటో తెలియదు. అంటే పోయింది. మరి అందరితో పాటే మనం కొనుక్కున్నాం. ఎక్కడ బయట కొనుక్కోలేము. ఇక్కడ తక్కువ కోసం కొనుక్కొని కట్టుకున్నాం. అయ్యా మరి ఏమైందో ఏంటో తెలియదు. అన్నీ వదిలేసి బయటకు వచ్చేసాం. కానీ సడన్ గా వాటర్ వచ్చేపాటికి మనోళ్ళు అంత లోన్కి రాదులే అన్నట్లుగా మెట్ల వరకు వస్తుందని సామాన్లన్నీ పెట్టి వెళ్ళిపోయారు. మొత్తం సామాన్లన్నీ పాడైపోయి చాలా మట్టుకు లక్షల్లో నష్టం మనం లోపల చూస్తాం. ఇప్పుడే ఒకళ్ళు వెళ్తున్నారు. సామాన్లు తీసుకునే ఖాళీ కూడా ఇవ్వలేదు. వరద చాలా స్పీడ్గా వచ్చింది ఫ్లోటింగ్. అది కాకుండా వాటర్లో సామాన్ల కోసం వెళ్ళిన వాళ్ళకి ఇద్దరికి పావు కాటేయటం, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు విజయ హాస్పిటల్లో డొంక రోడ్లో. పావులు కూడా చాలా విపరీతంగా ఉన్నాయండి. ఇక్కడ కాలనీ కన్స్ట్రక్షన్ పరంగా డెవలప్ అయిందని కానీ చుట్టూ పొలాలు ఉండటం వల్ల మాత్రం పాముల వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఈ వాటర్లో పెద్ద పెద్ద పాములు ఉన్నాయి. రక్తపింజేరు కరిచి మొన్న పొలంలో కూడా ఒక అబ్బాయి చనిపోయాడు. తర్వాత ఇప్పుడు ఈ వాటర్ పరంగా అయితే మాత్రం ఇల్లు ఫర్నిచర్ పరంగా చాలా డ్యామేజ్ అయింది. అందరూ కూడా అద్దెలకు ఉండేవాళ్ళు చాలా నష్టపోయారు. ఇంటి ఓనర్స్ ఏమో బయట ఉంటారు, లేదంటే పైన ఉంటారు, కింద అద్దెలకి ఇచ్చున్నారు. ఫర్నిచర్ పరంగా అయితే చాలా లాస్ జరిగింది. తీరల నష్టం ఇది. మరి ఏదో విధంగా గవర్నమెంట్ ఏదైనా సహకరించాలని మేము కూడా కోరుకుంటున్నాం. అది వచ్చినట్టు మాకేం తెలియదండి. ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. మేము మామూలుగానే ఉన్నాము. అందరూ బయట ఆడవాళ్ళందరూ వరద వస్తుందంటే వచ్చామండి. బయటికి వచ్చేటప్పటికే వరద వచ్చేస్తుంది. ఏమీ తీసుకోలేదండి. కట్టుబట్టలతో వచ్చాం బయటికి. పిల్లకి పెళ్లి చేద్దామని అన్ని కొనుక్కున్నామండి మేము. అసలు ఏమి ఇంటి దస్తాదులు కానీ ఏమీ తీసుకోలేదు. గ్యాస్ బండ్లు అన్నీ వెళ్ళిపోయినాయి అంటండి. అసలు మా ఆయన గారు డ్యూటీకి వెళ్ళారు, ఎవరూ లేరండి. పాప నేనే ఉన్నాం. వరద వస్తుంది అనేటప్పటికి బయటకు వచ్చేసాం అంతేనండి. ఏమీ తీసుకోవాలి అసలు. పోయి ఉంటుందండి. 50,000 రూపాయలు ఫిజ్ అండి. మంచం ఒక 50,000 అండి. ఏసీలు మొత్తం విలువైన వస్తువులన్నీ పోయినాయండి. విజయవాడ వాసులను దురదృష్టం వెంటాడిందనే చెప్పాలి. ఇళ్లల్లో మొదటి అంతస్తులు కూడా వరద ముంచెత్తిందంటే వారిది ఎంత దీనస్థితో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి పునరావాస కేంద్రాల్లో ఉన్న వారంతా ఇప్పుడిప్పుడే ఇళ్లకు వచ్చి నష్టాన్ని అంచనా వేసుకుంటూ గగ్గోలు పెడుతున్నారు. ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు పనికిరావని వాళ్లకు తెలిసిపోయింది. ఇంట్లో ఉన్న బట్టలన్నీ పాడైపోయాయి. వరద బురదగా మారిన ఇళ్ల మరమ్మతుకు చాలా ఖర్చవుతుంది. వెరసి ప్రతి ఇంటికి 5 నుంచి 6 లక్షల వరకు ఖర్చుంటుంది. ఎవరి చేతిలోనూ చిల్లి గవ్వలేకపాయే. పైగా కొన్ని రోజుల తర్వాతైనా ఇళ్లు బాగు చేసుకుందామంటే అక్కడ సర్పరాజులు సెటిల్ అయిపోయారు. పాములను పట్టుకునే వాళ్లను తీసుకొచ్చి వాటిని పారద్రోలేందుకు మరికొంత ఖర్చు తప్పేలా లేదు. గ్రైండర్లు, మిక్సీలు, ఎలక్ట్రికల్ వస్తువు ఏది పనిచేయదు. మోటార్ కూడా ఇంచుమించుకు పోయినట్లు లెక్కే. కరెంటు కూడా పోయినట్లు లెక్కే. ఇంట్లో కరెంటు మీటర్లు కానీ అవి స్విచ్లు కానీ అన్నీ పోయినట్లు లెక్కే. దగ్గర స్లాబ్కి ఒక అడుగు వరకు వెళ్ళిపోయినాయి. కింద ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్కి అడుగు వరకు వెళ్ళిపోయినాయి. అడుగు అవి సామాన్లు, ఇంట్లో బట్టలు కానీ ఏమీ ఉండవు. అన్నీ మొత్తం టోటల్గా పాడైపోయి నష్టపోయినట్టేనండి. ఇది 10 లక్షలు 12 లక్షలు పెరిగిపోయి 13 లక్షలు కాబట్టి ఇంట్లోకి వెళ్ళిపోయి మొత్తం అలమారగా టీవీ, స్టీల్ సామానం తప్ప ఏది పనిచేయదండి ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి.
ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి స్టీల్ సామాన్ తప్ప, అది కడుక్కుంటే తప్ప, టీవీ కానీ వాషింగ్ మిషన్ కానీ. ఇప్పుడు మా ఇంట్లోకి వెళ్ళా చూడండి, మా ఇంట్లోకి వెళ్ళా, స్టీల్ సామాన్ తప్ప ఏది పనిచేయదు. వాషింగ్ మిషన్ కానీ టీవీ కానీ అసలు మొత్తం బట్టలతో సహా, బట్టలైనా గుంజుకున్నా మట్టిపోద్దు కానీ మళ్ళీ రావుగా. దీనికి న్యాయం చేయాలని కోరుకున్నా. అటు మాటకు వచ్చేసింది. ఇంట్లో ఒక పిల్లలు గారు లేరు. పిల్ల నేను మా పిల్లంత ఉంటుంది. ఆ పిల్ల నేను గబగబా నడుచుకుంటూ అసలు ఏమి తీసుకోవాలి కట్టుకుని బట్టలతో. అసలు మాకంటూ ఏమి లేవండి. అసలు ఈ బట్టలు తప్ప మాకు అసలు ఏమి లేవు. ఈ 10 బట్టలు కాడ ఏ రోజులు ఇచ్చారు మాకు రాత్రికి తాను చేసి కట్టుకోవడానికి. అసలు ఏమి లేవండి. అసలు మాకు వచ్చి పిల్లలతో ఏడ్చేస్తున్నాం. అసలు అందరూ వచ్చేసాం. నేను ఒకసారి వచ్చేసి నేను దోసుకొచ్చేసింది. అసలు తెప్పుకోవడానికి కానీ చదువుకోవడానికి కానీ మాకు ఏమి లేవు. అసలు అట్లా అయిపోయింది పరిస్థితి. పిల్లలు పసిపిల్లలు అందరూ చర్చలో పెట్టుకుని వచ్చాం. ఒకసారి సోదవుని వచ్చాం. అందరూ పసిపిల్లలు పెద్దవాళ్ళు అందరూ అక్కడ ఉన్నాం. మాకు ఏమి లేవండి. అసలు మాది ఫస్ట్ పోతే ఇంట్లో ఉన్న పావున ఒక అరగంటలో చదువుతున్న లోపల పాములో పక్కన ఇంత పాములు చేసి ఇళ్ళలోకి వెంటాడుతున్నాయి అనమాట. అదే దూరిపోవడానికి వాటికి పునరావాసం కోసం. మేము పునరావాసం లేకుండా అయిపోయింది మా జీవితం. ఇలా పిల్లలతో రోడ్డు మీద ఉండాల్సి వచ్చిన పరిస్థితి అయిపోయింది. నీళ్ళు తప్పితే ఏం లేదు. చాలా బ్యాడ్. అసలు ఏమి మొత్తం తుంపులు అయిపోయినాయి. రెండిళ్ళు ఒకటి కాదు. మా ఇల్లు, మా అత్తగారి ఇల్లు పక్కన, మా ఇల్లు ఈ పక్కన 2 మునిగిపోయినాయి. ఫ్లోర్ మునిగిపోయింది. మొత్తం వాషింగ్ మెషిన్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు అన్ని తాళ్తున్నాయి. బుడమేరు వరదతో పాటు ప్రకాశం బ్యారేజీ రిటైనింగ్ వాల్ ఒక ప్రాంతాల్లో నిర్మించకపోవడంతో ఆ వరద కూడా వచ్చి రామలింగేశ్వర్ నగర్ ను ముంచేసింది. ఫలితంగా రామలింగేశ్వర్ నగర్ లో వేలాది మంది నిరాశ్రులయ్యారు. ప్రభుత్వం రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి అనేక మందిని తరలించినప్పటికీ ఇంకా అంతకంటే రెట్టింపు మంది ఇళ్లల్లోనే ఉండిపోయారు. సింగ్ నగర్, పాయకాపురం, అయోధ్య నగర్, చిట్టినగర్, బాంబే కాలనీ, జక్కంపూడి కాలనీ, వైఎస్ఆర్ నగర్, మధురా నగర్, గుణదల కండ్రిక వంటి పలు ప్రాంతాలలో వేలాది ఇళ్లు నీటమురిగాయి. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఓవర్ హెడ్ ట్యాంకులో నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు మరో 2 రోజులు పడుతుందని చెప్తున్నారు. ఏది ఏమైనా బెజవాడ వాసుల కష్టాలు పగవాడికి కూడా రాకూడదు.